హాయ్ అండి, మేమైతే జగన్నాథ స్వామి ఊరేగింపుకి అయితే వచ్చాము. రథం మీద అయితే జగన్నాథ స్వామిని అత్త వాళ్ళ ఇంటికాడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తారు. చూడండి, చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే ప్రతి ఇయర్ కూడా ఇక్కడ జరుగుతుంది అనకాపల్లిని. మేమైతే ప్రతి ఇయర్ కూడా వస్తాము. కూడా ఇక్కడికైతే తీసుకొని వస్తారండి. నాకు బాగా గుర్తు, ఇదైతే ఈవినింగ్ 5కి 6కి అయితే అయిపోయింది. ఇప్పుడైతే నైట్ 7 అయ్యింది. అయినా కూడా ఇంకా కూడా దగ్గరికి రాలేదు, చాలా దూరంలో ఉంది. మేము చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే ఫుల్గా క్రౌడ్ అయితే ఉందండి. చాలా ఎక్కువ జనాలు అయితే వస్తున్నారు. ఇయర్ కూడా జనాలు అయితే పెరిగిపోతున్నారు. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తీసుకొని వెళ్తారు స్వామివారిని. జగన్నాథ స్వామి గుడికి అయితే మేము ఒకసారి వెళ్ళామండి. ఎవ్రీ ఇయర్ ఇలాగా రథం ఊరేగింపు జరుగుతుంది. ఎక్కడికే వచ్చి అయితే మేము దర్శనం అయితే చేసుకుంటాము. మీరు కూడా ఒకసారి జగన్నాథ స్వామిని అయితే దర్శించేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా క్లారిటీగా, మ్యాక్సిమం క్లారిటీగానే నేను తీసాను అనుకుంటున్నాను. జగన్నాథ స్వామిది చూడండి, చాలా బాగా జరుగుతుంది. ఇలా రథాన్ని అయితే చాలా ఎక్కువ మంది అయితే లాగుతారు. క్రౌడ్ అయితే చూడండి ఫుల్గా జామ్ అయిపోయింది. ఇటు సైడ్ అయితే వెహికల్స్. ఎంతమంది ఊర్ల సైడ్ ఇలా జగన్నాథ స్వామిని రథం మీద తీసుకొని వస్తారో ఒకసారి కామెంట్ చేయండి. మా ఊరు సైడ్ అయితే అనకాపల్లి అయితే ఇలా రథం మీద అయితే తీసుకొని వస్తారు స్వామివారిని. చాలా బాగా ఊరేగింపు అయితే జరుగుతుంది. మేము చిన్నప్పుడు అయితే 5 o'clock కల్లా వచ్చేసేది. మేము కాలేజ్ టైంలో అయితే 6కి వచ్చేది. ఇప్పుడైతే 7:30 అయిపోయినా కూడా ఇంకా ఇక్కడే ఉంది రథం. ఇంకా శారదా నది వెళ్ళబోతికి చాలా టైం పడుతుంది. ఇంకా అక్కడ అంతవరకు వెయిట్ చేయలేక
అనకాపల్లి పెరుగు బజార్కి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత చాలాసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసినా కూడా ఇంకా రావట్లేదని ఇంకా ముందుకైతే వెళ్ళాము. ముందుకెళ్ళి దేవుడు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి అక్కడైతే దర్శనం చేసుకున్నాము. చాలా మంది అయితే రథాన్ని లాగడానికి అయితే ముందుకు వస్తారండి. ఈ క్రౌడ్లో నలిగిపోకుండా చూసుకోవాలి. పిల్లలతో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక స్వామివారిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత ఈ క్రౌడ్లో నుంచే మేము ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోయాము. మల్లికన మా మామని కూడా తీసుకొని వచ్చాము. తన్ని కూడా మల్లిక తీసుకొని వెళ్ళిపోయాము. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇచ్చారు వెళ్దామని. వాళ్ళకైతే డ్యాన్స్లో అన్న డీజే అన్న చాలా ఇష్టం. ఆ డీజే గురించి అయితే వెనక్కి తీసుకెళ్ళమని మళ్ళీ ఏడ్చేవారు. కానీ బలవంతంగా అయితే తీసుకొని వచ్చి ఐస్ క్రీమ్స్ కొనిపెట్టి ఇంకైతే తీసుకొని వెళ్ళిపోయాము. ఇది